కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీ లిక్కర్ కేసు నిందితుల కార్యాలయాల్లో సిట్ అధికారులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. దీనిలో భాగంగా 5 ప్రత్యేక బృందాలు హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఐఏఎస్ ధనుంజయ రెడ్డి కుమారుడికి చెందినటువంటి కార్యాలయంలో సోదాలకు వెళ్లినటువంటి సిట్ సిబ్బంది ఆ కార్యాలయంలో గతంలోనే మొత్తంగా అంతా కూడా ఖాళీ చేసినట్టుగా గుర్తించారు. మరొకవైపు కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, బాలాజీ సన్నిహితుల కార్యాలయాల్లో ఇంకా బృందాలు సోదాలు చేయబోతున్నాయి. లిక్కర్ స్కామ్ ముడుపులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల ఆధారాల కోసం గాలిస్తున్నారు అధికారులు. ఏపీ లిక్కర్ కేసు నిందితుల కార్యాలయాల్లో సిట్ సెర్చ్ ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. హైదరాబాద్ లో సోదాలు చేస్తున్నటువంటి 5 ప్రత్యేక బృందాలు ఈ మేరకు ఐఏఎస్ ధనుంజయ రెడ్డి కుమారుడుకు చెందినటువంటి కార్యాలయంలో కూడా సోదాలకు వెళ్లారు. గతంలోనే ఆ కార్యాలయం పూర్తిగా ఖాళీ చేసినట్టుగా గుర్తించారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, హైదరాబాద్ లో ఎట్ ఏ టైం 5 ప్రత్యేక బృందాలు సోదాలకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి నిందితులను పట్టుకోవడానికి సిట్ అయితే ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్టుగా మనకి తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 4గురిని గతంలోనే అరెస్ట్ చేశారు. 5వ నిందితుడిగా ప్రస్తుతం మైసూరులో A33గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్పను కూడా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళకి సంబంధించిన కార్యాలయాలు హైదరాబాద్లో ఉన్నట్టుగా సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి కుమారుడికి సంబంధించిన ఒక కార్యాలయంలో సిట్ బృందాలు అయితే వాళ్ళ తనిఖీలు చేశాయి. అయితే అప్పటికే ఆ కార్యాలయం అక్కడ నుండి ఖాళీ చేసినట్టుగా కూడా విచారణలో సిట్ బృందాలు అయితే గుర్తించినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జగన్ ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా బాలాజీ గోవిందప్పలకు సంబంధించిన సన్నిహితుల కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేయడానికి 5 బృందాలు అయితే ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. దీంతో పాటుగా ఈ కేసుకు సంబంధించి ఏదైతే లిక్కర్ స్కామ్లో ముడుపులకు సంబంధించిన డబ్బుని ఈ కంపెనీల్లో మళ్లించినట్టుగా ఆ కంపెనీలకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించడానికే సోదాల్లో భాగంగా 5 బృందాలు కూడా హైదరాబాద్ వెళ్ళినట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. ఇవాళ మొత్తం కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగబోతా ఉంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి మైసూరులో పట్టుబడినటువంటి బాలాజీ గోవిందప్పను కూడా విజయవాడకి సిట్ అధికారులు అయితే తీసుకొస్తున్నారు. రేపు ఆయన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. మరోవైపు ఇదే కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు కూడా విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళిద్దరికీ మరోసారి విచారణకు రావాలని చెప్పి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వచ్చే శుక్రవారం వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు ఉన్న నేపథ్యంలో 2 రోజుల తర్వాత వాళ్ళకి విచారణకి రావాలని ఆదేశాలు నోటీసులు సిట్ అధికారులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉన్నాయి. మరోవైపు ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే హైదరాబాద్లో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. నల్లి రైట్. అలాగే కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, బాలాజీ సన్నిహితులలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టుగా చెప్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి శ్రీకాంత్? అంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన డబ్బు వేర్వేరు కంపెనీల్లోకి మళ్లించారనే దానికి సంబంధించి కొన్ని కీలక ఆధారాలని సిట్ సేకరించింది. అందులో భాగంగానే కొంతమందిని A1గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డిని కానీ, ఆయన దగ్గర పనిచేసినటువంటి దిలీప్ కానీ, అదేవిధంగా సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు చాణక్య, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసింది. ఈ చాణక్య, దిలీప్ అనేవాళ్ళు రాజ్ కేసిరెడ్డి ఆధ్వర్యంలో పనిచేశారు. తాజాగా కేసులో నిందితులుగా చేరిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు సంబంధించిన సన్నిహితులు, అదేవిధంగా బంధువుల కార్యాలయాలకు కానీ కంపెనీల్లో కానీ కొంత డబ్బు మళ్లించారని కూడా సిట్ అనుమానిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన కార్యాలయాల్లో కొన్ని హార్డ్ డిస్క్లు కానీ ఏదైనా ఈ డబ్బు మళ్లింపులకు సంబంధించిన ఆధారాలు ఉంటాయన్న అనుమానంతోనే సిట్ తాజాగా ఈ సోదాలు అయితే చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇవాళంతా కూడా ఈ సోదాలు అయితే కొనసాగాయి. ఆ తర్వాత దీనికి సంబంధించి సిట్ ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. నెల్లి రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. ఏపీ లిక్కర్ కేసు నిందితుల కార్యాలయాల్లో అయితే ప్రస్తుతం సిట్ అధికారులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా 5 ప్రత్యేక బృందాలు ఇప్పుడు హైదరాబాద్ లో
ఉండడం జరిగింది. ముఖ్యంగా ఐఏఎస్ ధనుంజయ రెడ్డి కుమారుడికి చెందినటువంటి కార్యాలయంలో సోదాలకు వెళ్లినటువంటి సిట్ సిబ్బంది ఆ కార్యాలయం గతంలోనే ఖాళీ చేసినట్టుగా గుర్తించారు. అలాగే మరొక వైపు కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, బాలాజీ సన్నిహితుల కార్యాలయాల్లో కూడా ఈ బృందాలు సోదాలు చేపట్టాయి. లిక్కర్ స్కామ్ ముడుపులకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల ఆధారాల కోసం గాలిస్తున్నారు అధికారులు.